మరొక చేస్తావా ఉండిపోన్నా నువ్వు మాతోటి ఉండిపోన్నా నిన్ను బాగా చూసుకుంటావన్నా మమ్మల్ని విడిచి వెళ్ళొద్దన్నా. అవ్వ బతికుండగా ఏ లోటు ఉండేది కదరా, అన్ని తనే చూసుకునేది. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంత కూడి పెట్టేవాళ్ళు కాదు కదా, ఇంత ప్రేమ చూపించే వాళ్ళు కూడా లేకుండా పోయారు. కూడలేదనే బాధ కంటే ప్రేమ చూపించే వాళ్ళు లేరనే బాధే ఎక్కువగా ఉండేది. చనిపోతే నలుగురు పాడెత్తని బతుకురన్నది. చూశానురా పరమేష్, నాన్నకి మందులకు కూడా డబ్బులు ఇవ్వకుండా నాకన్నం పెట్టావు. ఏమవుతానరా నీకు? మందులకు పైసలు ఏమన్నా అయితే అయ్యా? కొంచెం టైట్ గా ఉంది. ఈ ఒక్క నెలకి అమ్మనే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించానన్నా. నీకు విషయం చెప్పనా, నాకు నిజంగా సొంత తమ్ముడున్నా కూడా నీ అంత ప్రేమగా చూసుకునేవాడు కాదురా. నీకు నచ్చని ఉద్యోగం చేస్తూ ఎంతో బాధపడ్డావు. ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా, నీకు నచ్చిన హోటల్ పెట్టుకుని ఆనందంగా బతుకు. వామన్, నువ్వు కథ రాసుకుందామని ఆగిపోయావు. మావయ్య నువ్వు అలా బాధపడకు. అయినా నేను ఇంట్లో ఉండే కథ రాసుకుంటున్నాను మావయ్య, బయటికి వెళ్ళే పని కూడా లేదు నాకు. మళ్ళీ నాకు బోవ పెట్టడం కోసం పనికెళ్ళావు. ఎంత బాధపడ్డావురా. అయినా ఆ కథ ఈ కథ ఎందుకు, ఈ అన్న కథ చెప్పు, పని అయిపోద్ది. లే సాయి, నువ్వు చాలా మంచోడివిరా, తెలివైనవాడివి కూడా. కానీ అమ్మాయి కోసం ఆగిపోయావు. ఒకసారి ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి జీవితం చూడరా, నీ జీవితం మళ్ళీ మొదలవుతుంది. ఒక అన్నగా చెప్తున్నాను విను. మళ్ళీ భార్గవ్, నా కోసం మీరు ఎన్నో అవమానాలు పడ్డారు. ఇలాంటి సన్నాసులు జీవితాంతం భరించాల్సి వస్తుందనే కనగానే తల్లిదండ్రులు చనిపోతారు, దరిద్ర పేదం. కానీ మీరు నాకు ప్రేమతో పెట్టిన ప్రతి ముద్ద నాకు మా అవ్వ పెట్టినట్టే అనిపించేది. మీరు అనాథలు కాదురా, మీకు పర్మిషన్ ఉన్నాడు. మీరు ఎప్పుడో కుటుంబంలాగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి.